జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలు ఉంటాయి. మార్చుకోవడం, భరించడం, వదిలేయడం. వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 28, 2024 శనివారం. తిథి త్రయోదశి రాత్రి 3:32 వరకు, తదుపరి చతుర్దశి. ఈ రోజు శని ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 5:44 నుండి 8:18 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 10:13 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము శూలము రాత్రి 10:24 వరకు, తదుపరి గండము. కరణం గరజి రాత్రి 3:04 వరకు, తదుపరి వనిజ. రాత్రి 3:32 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 5:44. చంద్రోదయం తెల్లవారుజామున 5:01. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:23. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:22 నుండి 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:33 నుండి 2:57 వరకు. గుళిక కాలం ఉదయం 6:35 నుండి 7:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:04 వరకు. వర్జము తెల్లవారుజామున 4:05 నుండి 5:46 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:43 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:30 నుండి 4:42 వరకు. డిసెంబర్ 28 శనివారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష త్రయోదశి రాత్రి 3:32 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. అంతేకాకుండా ఈరోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. శని త్రయోదశి జాతకంలో శని దోష ప్రభావం వల్ల ఇబ్బందులు పడేవారు ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరుణ్ణి పూజించడం ద్వారా జాతక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈరోజు శనీశ్వరునికి అభిషేకాలు చేయించడం, ఉపవాసం ఉండి పూజించడం వలన శనీశ్వరుని అనుగ్రహం కలిగి శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. భారత పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి జయంతి. మిమిక్రీ కళాకారులు నేరెళ్ల వేణుమాధవ్ గారి జయంతి.
భారత పారిశ్రామికవేత్త ధీరూభాయ్ అంబానీ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 28 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి. స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి. సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి. అంతా మంచే జరుగుతుంది. తులా రాశి. రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి. గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి. అభివృద్ధి ఉంటుంది. మకర రాశి. మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. కుంభరాశి. లాభం ఉంటుంది. మీన రాశి. కార్యజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.